క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు పునీత యోసేపుని మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. లోకరక్షకుడైన యేసుక్రీస్తునకు సాకుడు తండ్రిగా దైవ చిత్తాన్ని నెరవేర్చినటువంటి గొప్ప దైవ సేవకునిగా, భక్తునిగా మనకు కనిపించి మానవ రక్షణ చరిత్రలో ఎంతో ప్రముఖమైనటువంటి పాత్రను మరియ తల్లితో సహకరిస్తూ పోషించినటువంటి ఈ గొప్ప భక్తుణ్ణి, ఆ మరియ తల్లి యొక్క పరిశుద్ధ వరుడైనటువంటి పునీత యోసేపుని యొక్క మహోత్సవాన్ని తల్లి శ్రీసభ ఈనాడు కొనియాడుతూ ఉంది. 9వ భక్తినాథ పోపు గారు మార్చి నెలను పునీత యోసేపునకు అంకితం చేశారు. ఆయనను శ్రీసభ సంరక్షకునిగా కథోలిక శ్రీసభ అనాది నుండి కొనియాడుతూ వస్తూ ఉంది. అనారోగ్యంతో ఉన్నవారికి, మంచి మరణం పొందాలని ఆశపడేవారికి పునీత యోసేపుని పాలక పునీతునిగా తల్లి శ్రీసభ అందిస్తూ ఉంది. పరిశుద్ధ కన్య అయిన మరియమాత మరియు లోకరక్షకుడైన యేసుక్రీస్తు సమక్షంలో పునీత యోసేపు ప్రాణాలను విడిచాడు కాబట్టి ఆయనది ఎంతో అనుగ్రహపూరితమైనటువంటి మరణంగా భావిస్తూ, ఆ విధంగానే దేవుని యొక్క అనుగ్రహపూరితమైన మరణం పొందాలి అనుకున్న ప్రతి ఒక్కరూ పునీత యోసేపుని సహాయాన్ని అర్థించవచ్చునని చెప్పి తల్లి శ్రీసభ సూచిస్తూ ఉంది. పునీత యోసేపుని బ్రహ్మచర్యం పాటించిన అత్యంత పవిత్రుడైనటువంటి పునీతునిగా శ్రీసభ శ్లాఘిస్తూ ఉంది. మరియమాత నిష్కళంక హృదయ భక్తిని, యేసుక్రీస్తుని దివ్య హృదయ భక్తిని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో పునీత యోసేపుని యొక్క పవిత్ర హృదయ భక్తిని కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే దైవార్చన క్యాలెండర్లో ఈ యొక్క భక్తిని గూర్చినటువంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ భక్తులు అనాది నుండి పునీత యోసేపుని యొక్క పవిత్ర హృదయ భక్తిని పాటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పునీత యోసేపును గూర్చినటువంటి ప్రస్తావనను పవిత్ర గ్రంథంలో మనం చూసినప్పుడు, బెత్లెహేములో మెస్సియా జనన సందర్భంలో యోసేపు ఆ పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఆ స్థితిలో వదిలిపెట్టి బెత్లెహేమునకు వెళ్ళడానికి ఇష్టపడక తనతో పాటుగా ఆ తల్లిని తీసుకుని వెళ్ళాడు. ఆ విధంగా ఆ బాలయేసు బెత్లెహేములో జన్మించడం, తద్వారా ప్రవక్తల ప్రవచనాలు అక్షరాల నెరవేరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటు తరువాత ఆ బాలుణ్ణి హేరోదు రాజు చంపడానికి చూస్తున్నాడని దూత ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ దూత సూచించినట్లుగా ఆ బాలుణ్ణి తీసుకొని ఐగుప్తునకు యోసేపు మరియమాతతో సహా పయనమై వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. హేరోదు మరణం తరువాత దూత చెప్పినటువంటి ఆ ఆజ్ఞ మేరకు వాళ్ళు మరలా ఎగుప్తు నుండి తిరిగి వచ్చి పూర్వం తాము నివసించిన నజరేతునకు చేరుకొని అక్కడ వారు స్థిరపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. పవిత్ర గ్రంథంలో 12 సంవత్సరాల ప్రాయంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు వాళ్ళు పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు మరియమాత యోసేపులు బాలయేసుని దేవాలయంలో తిరిగి కనుక్కున్న ప్రస్తావనలో పునీత యోసేపును గూర్చినటువంటి చిట్ట చివరి ప్రస్తావనను మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో 12 సంవత్సరాల ప్రాయం కలిగిన ఆ బాలయేసు దేవుడే నా తండ్రి అన్నట్లుగా మాట్లాడాడు. అప్పుడు ఆ విషయం మరి తల్లికి కానీ పునీత యోసేపునకు కానీ అంతగా అర్థమైనట్లు మనకు కనిపించదు. క్రీస్తు శిలువపై వ్రేలాడుతున్నప్పుడు తన దగ్గరే ఉన్నటువంటి తన శిష్యుడైనటువంటి యోహానుకు మరియ తల్లిని తల్లిగా అప్పగించడాన్ని బట్టి అప్పటికే పునీత యోసేపు మరణించి ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. మనం చరిత్రలో చూసినప్పుడు 8వ శతాబ్దంలో పునీత యోసేపుని యొక్క భక్తి ప్రచారంలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. 14వ శతాబ్దానికి వచ్చేసరికి పునీత యోసేపును గూర్చినటువంటి భక్తి మరింత అభివృద్ధిలోనికి వచ్చింది. మొదటిసారిగా థోమస్ అక్వినస్ అనేటటువంటి పునీతుడు యోసేపును గూర్చి రచనలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పింపబడిన సందర్భంలో మరియమాత యోసేపులు దేవాలయంలో అర్చకులకు ఇచ్చినటువంటి కానుకను బట్టి మరియమాత యోసేపులు పేదరికంలోనే జీవించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ధనవంతులు ఇచ్చే కానుకలకు బదులుగా వారు వారి పేదరికానికి చిహ్నంగా నిజాయితీతోనే 2 పావురం పిల్లలనైనను 2 గువ్వలనైనను కానుకగా ఇవ్వవలసినటువంటి ధర్మశాస్త్ర నియమాన్ని పాటిస్తూ
ఆ మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఆ కానుకలు ఇచ్చినట్లుగా లూకా శుభవార్త 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మరియమాత యోసేపులు పేదరికమనే సుగుణాన్ని వాళ్ళ జీవితంలో పాటించినట్లుగా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మోషే చట్టం చెబుతున్నట్లుగా ప్రతి తొలుచూలు మగబిడ్డను దేవాలయంలో కానుకగా అర్పించాలన్న నియమాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ మోషే చట్టాన్ని విధేయించి వాళ్ళు బాలయేసును దేవాలయంలో కానుకగా అర్పించిన విధానాన్ని బట్టి మరియమాత యోసేపుల యొక్క దైవభక్తి, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మౌనంగానే తన కర్తవ్యాన్ని నెరవేర్చిన మౌన ముని అయినటువంటి పునీత యోసేపుని జీవిత చరిత్ర మనం చూసినప్పుడు ఆ నీతిమంతుడు ఆ నిరాడంబర జీవితాన్ని జీవించి తగ్గింపుతనంతో వినయంతో తనకు అప్పగించినటువంటి ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చి దేవునికి విధేయుడై దైవ చిత్తానికి లోబడి అతడు నడుచుకున్నటువంటి ఆ వైనం మనందరికీ గొప్ప ఆదర్శమే. ఏదో ఒకటి మాట్లాడుతూ ఎప్పుడూ మన ఘనతలను చాటుకునే మనకు పునీత యోసేపు చాలా గొప్ప ఆదర్శమన్న విషయాన్ని మనం మరువరాదు. మనం ఏం చేస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, మన ఆలోచనలు ఏమిటి, సమస్తము తెలిసిన ప్రభువుకి ప్రతీదీ మనము గొప్పగా చెప్పుకోనవసరం లేదు. మన రహస్య కార్యాలను గుర్తించి మరీ మనకు బహుమానం ఇవ్వగలిగిన ఆ దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ఆయన చట్టాన్ని ఎంతగా పాటిస్తున్నా, ఆయన శాసనాలకు ఎంత విధేయత చూపిస్తున్నా, ఎంతగా ఆయన ఆజ్ఞానుసారము ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నా, మన ఆలోచనలు ఏమిటి అన్నీ తెలిసిన ప్రభువుకి మనము నిత్యము మాట్లాడుతూ గొప్పలు చెప్పుకుంటూ మన గొప్పతనాలు చాటుకునే మనస్తత్వం కలిగిన మనకు పునీత యోసేపు చాలా గొప్ప ఆదర్శమని ఎన్నడూ మరువరాదు. పూర్వ నిబంధనలో కలల ద్వారా దేవుడు తన సందేశాన్ని మన పితామహులకు ప్రవక్తలకు అందించినటువంటి వైనాన్ని మనం చూస్తాం. ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనం, 31వ అధ్యాయం 10వ వచనం నుండి 11వ వచనం వరకు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. ఈ ప్రస్తావనలు మనం చూసినప్పుడు ఇశ్రాయేలీల పితామహులకు ప్రవక్తలకు దేవుడు తన సందేశాన్ని కలల ద్వారా అందించడం మనం చూస్తూ ఉన్నాం. అంతే రీతిలో మరియమాత గర్భము ధరించినప్పుడు మరియమాతకు ఆ గర్భం ఏ విధంగా వచ్చింది అన్న విషయం అర్థం కానటువంటి తరుణంలో పునీత యోసేపు ఆ నీతిమంతుడు మరియమాత ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నిర్ణయించుకొని ఆమె గౌరవానికి ఏ విధమైనటువంటి భంగం కలిగించకుండా ఉండడానికి నిశ్చయించుకొని రహస్యంగా ఆమెతో దూరంగా ఒక స్నేహితునిగా ఉంటూ వ్యవహరిస్తూ బాహాటంగా ఆమెకు భర్తగానే వ్యవహరిస్తూ ఆమెను సంరక్షించాలని, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ సందర్భంలో దేవుడు కలలో కనిపించి మరియమాత దైవ సంకల్పంలోనే దైవశక్తి అయిన పవిత్రాత్మ ప్రభావంతో మెస్సియాకు ఆ లోకరక్షకుడికి జన్మనివ్వబోతుందని తెలుసుకున్నప్పుడు కలలో ఆ దేవదూత చెప్పిన ఆ సందేశాన్ని విశ్వసించాడు. దేవుని చిత్తానికి పూర్తిగా తనను తాను అంకితం చేసుకున్నాడు. తన జీవితమంతా ఇక ఆ దేవునికి, ఆ దేవుని సందేశానికి, ఆ దేవుని చిత్తానికి కట్టుబడి జీవించాడు. ఆ పవిత్ర మూర్తి మరియమాతకు సంరక్షకుడిగాను, ఆ పరమ పవిత్రుడును లోకరక్షకుడును అయిన యేసుక్రీస్తునకు సాకుడు తండ్రిగాను ఉండడమే దైవ సంకల్పమని గ్రహించి తన కర్తవ్యాన్ని గుర్తించి అణుకువతో తన బాధ్యతను విధేయతతో నెరవేర్చినటువంటి ఈ గొప్ప పునీతుడు మనందరి జీవితాలకు గొప్ప ఆదర్శమని ఎన్నడూ మరువరాదు. పూర్వ నిబంధనలో ఐగుప్తులో పరిసర ప్రాంతాలలో వరుసగా 7 సంవత్సరాలు వర్షాలు కురవక భయంకరమైనటువంటి కరవు విలయ తాండవం చేస్తున్నప్పుడు అలాంటి పరిస్థితిలో అద్భుతంగా ఐగుప్తునకు నడిపించబడి ఫారో తర్వాత అంతటి అధికారాన్ని చేపట్టి పంటలు బాగా పండిన 7 సంవత్సరాలు పంటలను సేకరించి వాటిని గిడ్డంగుల్లో దాచి భయంకరమైన కరువు ఎదురుపడ్డప్పుడు ఐగుప్తును ఆ పరిసర ప్రాంతాలను కరవు నుండి కాపాడినటువంటి యోసేపుని చరిత్ర మనం చూసినప్పుడు మేము కరవలో ఉన్నాం, తినడానికి మా దగ్గర ఏమీ లేదు, మమ్ము కాపాడమని
ఫారో రాజు దగ్గరికి ప్రజలు వెళ్ళినప్పుడు ఫారో చెబుతా ఉన్నాడు, మీరు యోసేపు వద్దకు వెళ్ళండి, అతడు చూసుకుంటాడు అని చెబుతూ ఉన్నాడు. ఆనాడు కరవలో ఉన్నటువంటి ఆ ఐగుప్తు ప్రజలను, పరిసర ప్రాంతాలకు చెందిన దేశాల ప్రజలను కాపాడడానికి ఫారో మీరు యోసేపు దగ్గరకు వెళ్ళండి అని చెబుతూ ఉన్నాడు. ఈనాడు మన తల్లి అయిన శ్రీసభ నిజమైన కరవలో ఉన్న మనల్నందరినీ రక్షించడం కోసం మీరు యోసేపు దగ్గరకు వెళ్ళండి అని సూచిస్తూ ఉంది. అందుకే తల్లి శ్రీసభ విశ్వశ్రీసభకు పునీత యోసేపుని సంరక్షకునిగా, పాలక పునీతునిగా ఏర్పరిచింది. మన కుటుంబాలకు నాయకుడు, విశ్వశ్రీసభకు నాయకుడు పునీత యోసేపేనని అనేక మంది జగద్గురువులు, పునీతులు వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా మనకు తెలియచేయడాన్ని మనం విశ్వశ్రీసభలో చరిత్రలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. పునీత యోసేపు మన జీవితంలో మన కరవుల నుండి మనల్ని లేవనెత్తుతాడు. దైవ ప్రేమ లేని కరవు, సోదర ప్రేమ లేని కరవు, ఈ ప్రాపంచిక వ్యామోహాలతో, సుఖభోగాలతో మత్తెక్కిపోయి దేవుణ్ణి, దైవ చిత్తాన్ని, దైవ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే ఈ కరవు నుండి మనల్ని సంరక్షించగలిగిన శక్తి ఈ పునీత యోసేపునకు ఉంది. పునీత యోసేపు ఎంతో పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. తగ్గింపుతనం కలిగి జీవించాడు. బ్రహ్మచర్యాన్ని పాటించాడు. తన శరీరాన్ని, తన ఆలోచనలను ఏ విధంగానూ పాపము తాకకుండా, సోకకుండా సంరక్షించుకున్న గొప్ప పవిత్రమూర్తి పునీత యోసేపు. అందుకే ఆ పరమ పవిత్రుడైనటువంటి లోకరక్షకుడైన ఆ మెస్సియాకు సాకుడు తండ్రిగా దావీదు వంశం నుండి దేవునిచే ఎన్నుకోబడ్డాడు. దావీదు వంశంలో యోసేపునకు వచ్చినంతటి ఘనత, యోసేపు పొందినంత ఘనమైన స్థాయి మరి ఏ ఒక్కరూ పొందలేదంటే ఇది అతిశయోక్తి కాదు. సాక్షాత్తు దేవుని తల్లికే సంరక్షకుడిగాను, సాక్షాత్తు దేవునికే సాకుడు తండ్రిగాను ఆయన ఎన్నుకోబడి దైవ చిత్తానుసారం నడిపించబడ్డాడు అని అంటే ఇక ఆయన సంరక్షణకు ఎదురు లేదని, ఆయన పోషణకు ఎదురు లేదని భావం. కాబట్టి మనం కూడా ఈ ప్రాపంచిక వ్యామోహాలలో కొట్టిమిట్టాడుతున్న మనము పునీత యోసేపుని శరణు వేడి ఆయన దగ్గరకు వెళ్ళి మనకు కరవైనటువంటి సమస్త దైవానుగ్రహాలను మనం సంపాదించుకొని మన జీవితాలను ఆత్మీయంగా పెంచి పోషించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైనటువంటి గొప్ప పునీతులలో అగ్రగణ్యుడిగా చెప్పదగ్గ గొప్ప పునీతుడు పునీత యోసేపు. స్వయంగా దేవుణ్ణే సంరక్షించినవాడు, పెంచి పోషించినవాడు, మనల్ని కూడా, మన కుటుంబాలను కూడా, మన విశ్వశ్రీ సభను కూడా సంరక్షించి పెంచి పోషించగలడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనము, 18వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ఆలకించాం. మత్తయి యేసుక్రీస్తుని వంశావళిని వ్రాస్తూ 17వ వచనం వరకు ఆయన పూర్వీకులు ఎవరు అన్న విషయాన్ని చెప్పాడు. ఇక్కడ మెస్సయ్య ఇశ్రాయేలీయులు అనగా దేవుని యొక్క ఎన్నిక చేయబడినటువంటి ఆ ప్రజల జాతిలో జన్మిస్తాడని, అతడు దేవుడు వాగ్దానం చేసినట్లే దావీదు వంశంలో జన్మిస్తాడన్న విషయాన్ని ఈ వంశావళి ద్వారా స్పష్టంగా తెలియజేశాడు. యేసుక్రీస్తుని జననం, యేసుక్రీస్తుని మనుష్యావతారాన్ని వివరిస్తూ ఏ విధంగా పునీత యోసేపునకు ఆ మెస్సయ్యాకు సంబంధం ఉన్నది అన్న విషయాన్ని మత్తయి మనకి స్పష్టంగా చెప్పాడు. ఈ యోసేపు దావీదు వంశస్థుడని చెప్పడం ద్వారా ఇదిగో పూర్వం దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం అక్షరాల నెరవేరి దావీదు వంశంలోనే ఆ లోకరక్షకుడైన మెస్సయ్య జన్మించాడని మనకు వివరించడానికి మత్తయి ప్రయత్నం చేశాడు. మనం ఈ విషయాన్ని 20వ వచనంలో చూస్తూ ఉన్నా. ఆ విధంగా మెస్సయ్య దావీదు వంశానికి చెందినవాడని మనకు వివరించాడు. మరియ తల్లికి పునీత యోసేపునకు మధ్య ఏ విధమైన శారీరక సంబంధము కలగకముందే వారికి నిశ్చితార్థం మాత్రమే జరిగిన ఆ సమయంలో యేసుక్రీస్తు మరియమాత గర్భంలో పవిత్రాత్మ ప్రభావం వలన మనుష్యావతారం ఎత్తాడని, ఆ తల్లి గర్భంలో రూపొందడం ప్రారంభమయ్యాడని మత్తయి స్పష్టంగా చెప్పాడు. నిశ్చితార్థం తరువాత 1 సంవత్సరం, ఆ తరువాత కాలంలో వివాహాలు జరుగుతాయి. ఇది ఇశ్రాయేలీయుల ఆచారం.
అప్పుడు ఆ సంవత్సరం కాలం తరువాతనే భర్త తన భార్య వద్దకు వచ్చి ఆమెను తన సొంత ఇంటికి తీసుకుని వెళతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ ప్రస్తావన మనం చూస్తాం. అప్పుడు ఆ దంపతులకు శారీరక సంబంధం కలిగే అవకాశం వస్తుంది. నిశ్చితార్థమే అయినప్పటికీ వారు విడిపోవలసి వస్తే విడాకుల పత్రం రాసి ఇవ్వాలని చెప్పి ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 7వ వచనంలోను 22వ అధ్యాయం 23 నుండి 28వ వచనాల మధ్య మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లి గర్భం ధరించినప్పుడు ఆ విషయాన్ని పునీత యోసేపు తెలుసుకున్నప్పుడు ఆమె ఏ విధంగా గర్భం ధరించిందో తెలియని ఆ తరుణంలో కూడా పునీత యోసేపు మరియ తల్లిని గౌరవిస్తూనే నిర్ణయించుకోవడం, మరియ తల్లి గౌరవాన్ని భంగపరచకుండా ఉండాలని నిర్ణయించుకోవడం అతని యొక్క నీతిమంతమైన ప్రేమతో కూడిన తత్వాన్ని వెల్లడి చేస్తూ ఉంది. మరియమాత గర్భాన జన్మించిన ఆ తనయునికి పునీత యోసేపు పేరు పెట్టాలి అని చెప్పి ఆ దూత కోరింది. నిజానికి ప్రతి ఇశ్రాయేలీయులలో తమ బిడ్డలకు పేరు పెట్టే బాధ్యత తండ్రిదే. ఈనాడు ఆ దేవదూత పునీత యోసేపునితో నీవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టు అని చెప్పడం ద్వారా నీవు తండ్రి బాధ్యతను చేపట్టు. నీవు స్వయంగా శారీరకంగా అతనికి తండ్రివి కాకపోయినా నీవు సాకుడు తండ్రిగా అతన్ని నీ బిడ్డగానే స్వీకరించి పెంచి పోషించాల్సిన బాధ్యతను చేపట్టు. అతడు నాకు శారీరకంగా జన్మించిన బిడ్డ కాదు అని చెప్పి అతనికి పేరు పెట్టవేమో. లేదు, నీవు అతనికి పేరు పెట్టి అతన్ని నీ బిడ్డగా స్వీకరించి నీవు అతన్ని పెంచి పోషించమని ఆ దేవదూత సూచించినట్లయింది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహామునకు గొప్ప బిడ్డను ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనంలో మీ దేవుడే మీ శత్రువుల నుండి మిమ్ము కాపాడడానికి వస్తున్నాడని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఈ ప్రవచనాలన్నీ అక్షరాల యేసుక్రీస్తు ద్వారా నెరవేరాయని చెప్పి ఈనాడు ఆ దూత వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మెస్సియా పేరు దేవుని రక్షణ ప్రణాళిక ఆ బాలునిలో నెరవేరుతుందని వెల్లడి చేస్తుంది. యేసు అన్న ఆ పేరు అతడు మనుషులను తమ పాపముల నుండి రక్షించును అన్న భావాన్ని వెల్లడి చేయడం ద్వారా మానవాళి రక్షణ చరిత్రలో మరియమాత యోసేపుల యొక్క ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని, వాళ్ళ పాత్రను వెల్లడి చేస్తూ ఉంది. ఆ దూత యోసేపునితో ఆ బాలునికి యేసు అని పేరు పెట్టు అని చెప్పడం ద్వారా అతడు శారీరకంగా నీ కుమారుడు కాకపోయినా నీవు తండ్రి పాత్రను తీసుకొని ఒక బిడ్డకు ఏ విధంగా తండ్రి పేరు పెడతాడో ఆ విధంగానే నీవు పేరు పెట్టు. అంతేకాదు ఒక బిడ్డను ఏ విధంగా తండ్రి పెంచి పెద్ద చేస్తాడో ఆ బాధ్యత నెరవేరుస్తాడో నువ్వు ఆ విధంగానే నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. ఇది దైవ సంకల్పం అని చెప్పి పునీత యోసేపునకు ఆ దూత వెల్లడి చేసినట్లయింది. మనం చరిత్రలో చూసినప్పుడు పరిశుద్ధ తల్లి అయిన మరియమాత ఫాతిమాలో దర్శనమిచ్చినప్పుడు స్వయంగా పునీత యోసేపు బాలయేసును ఎత్తుకొని ఆకాశంలో ప్రత్యక్షమై పునీత యోసేపు బాలయేసులు ఇద్దరూ కూడా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తూ ఉండగా ఆ పునీత యోసేపుని యొక్క దర్శనాన్ని ఆ తల్లి మరియా ఈ ప్రపంచానికి ఫాతిమాలో అందించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నన్ను సంతోషపెట్టాలి అనుకున్న వాళ్ళు పునీత యోసేపుని ఎడల కనీస భక్తిని కలిగి ఉండాలి. పునీత యోసేపుని తిరస్కరించు వాళ్ళు, తృణీకరించు వాళ్ళు నన్ను సంతోషపెట్టలేరు అని చెప్పి మరియ తల్లి తన దర్శనాలలో వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పునీత యోసేపును గూర్చి పునీత సిలువ యోహాను ఈ విధంగా చెప్పాడు: ఇప్పటి వరకు పునీత యోసేపును గూర్చి నాకు తగినంత అవగాహన లేదు, కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైనది కనుక ఆయన గూర్చి బాగుగా తెలుసుకొని ఆయన పట్ల మరింత భక్తితో మసలుకొంటాను అని చెప్పాడు. పునీత చిన్న తెరేసమ్మ పునీత యోసేపును గూర్చి ఈ విధంగా చెప్పింది: నేను పునీత యోసేపు గారికి చేసిన విజ్ఞాపనము ఏదియూ వ్యర్థము కాలేదు. ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉన్నచో
పరీక్షించుకొనవచ్చును. అట్లు చేసినచో తామే యోసేపు గారి సహాయమును అనుభవపూర్వకంగా గ్రహింపగలరు అని పునీత యోసేపును గూర్చి ఆ చిన్న తెరేసమ్మ పునీతురాలు తెలియచేసింది. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ అనేటటువంటి పునీతుడు పునీత యోసేపును గూర్చి చెబుతూ, పునీత యోసేపు సుస్థిరము గల నరుడు, మహావీరుడు, శూరుడు. ఇతడు పిశాచమును అవలీలగా జయిస్తాడు. గర్వముతోనూ వ్యర్థ కోరికలతోనూ దుష్ట వాంఛలతోనూ కూడి ఉన్న ఈ ప్రపంచంపై విజేత అతడు అని పునీత యోసేపును గూర్చి తెలియజేశాడు. పునీత యోసేపుని సహాయాన్ని ఆపదలలో ఉండి శరణు వేడిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుభవించడాన్ని మనం చాలామంది పునీతుల జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. పునీత యోసేపుని భక్తి కలిగినటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువు, నేను ఎల్లప్పుడూ నిద్రిస్తూ ఉన్నటువంటి పునీత యోసేపుని యొక్క స్వరూపాన్ని నా యొక్క నిద్రించే గదిలో భద్రంగా ఉంచుకుంటాను. నేను నిద్రించే సమయంలో కూడా అతడు నన్ను సంరక్షిస్తాడని, అతడు తాను నిద్రిస్తున్నప్పుడు కూడా నా గురించి, తన శ్రీసభ గురించి యోచిస్తూనే ఉంటాడని, మేలులు చేస్తూనే ఉంటాడని, అంతటి శక్తి ఆయనకు ఉందని నేను నమ్ముతున్నానని ఆ ఫ్రాన్సిస్ జగద్గురువు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పునీత యోసేపుని యొక్క నీతిమంతమైన జీవితం, తగ్గింపుతనముతో, వినయంతో, విధేయతతో జీవించిన జీవితం, శ్రమల సమయంలో కూడా పేదరికాన్ని అనుభవిస్తూ దైవ చిత్తానుసారము ఆ లోకరక్షకుణ్ణి తల్లి మరియమాతను సంరక్షించి ఆ బాలయేసుని పెంచి పోషించే ఈ ప్రయత్నంలో తనకెదురైనటువంటి ఇక్కట్లను, శ్రమలనన్నిటినీ కూడా ఎంతో సహనంతో, ఓపికతో భరించి తగ్గింపుతనము కలవాడై వినయాత్మునిగా జీవించిన పునీత యోసేపుని యొక్క జీవితము మనందరికీ కూడా గొప్ప ఆదర్శదాయకము. అంతేకాదు మనల్ని అందరినీ సంరక్షించగలిగినటువంటి గొప్ప జీవితము. ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన సుగుణాలను మన జీవితంలో అవలంబించి మనకు ఎదురయ్యేటటువంటి సమస్త ఇబ్బందుల్లోనూ ఆయన శరణు వేడుకొని, మరి ముఖ్యంగా దైవ చిత్తానుసారము జీవించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేరే ఈ ప్రయత్నంలో మనకి కావలసిన సహాయాన్ని ఆయన నుండి అర్థించుకుంటూ తద్వారా మన జీవితాలను ధన్యం చేసుకోమని తల్లి శ్రీసభ ఈ గొప్ప పునీతుణ్ణి మనకు ఆదర్శంగా ఇస్తూ ఉంది. ఆయన ఆదర్శానుసారము జీవిద్దాం, ఆయన శరణు వేడుకుందాం. ఆయన సాక్షాత్తు దేవుణ్ణే సంరక్షించినటువంటి గొప్ప ఖ్యాతి గడించిన గనుడు కాబట్టి మనల్ని తప్పకుండా సంరక్షించగలడు. మనల్ని, మన కుటుంబాలను, యావత్ స్త్రీ సభను సాతాను నుండి, దాని కుయుక్తుల నుండి సంరక్షించగలిగినటువంటి గొప్ప పునీతుడన్న సత్యాన్ని గుర్తెరిగి అటు తల్లి మరియను, ఇటు బాలయేసును శరణు వేడుకుంటూ ఆ తల్లి మరియ బాలయేసులను సంరక్షించి, పెంచి, పోషించి నడిపించినటువంటి ఆ పునీత యోసేపు మనల్ని కూడా సంరక్షించి, పోషించి ఆ పరలోక రాజ్యానికి నడిపించాలని కోరుకుంటూ ఆయన ప్రార్థనా సహాయం నడుక్కుంటూ ఈ మహోత్సవం నాడు ఆయన శరణు వేడుకుందాం. ఆయన ప్రార్థనా సహాయంతో మనల్ని, మన కుటుంబాలను, మన విచారణలను, మన తల్లి శ్రీ సభను సంరక్షించి కాచి కాపాడునుగాక. ఆమేన్.